చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం స్థానిక మూతిరాజ్ కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటీవలే ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించినటువంటి మద్దుల వెంకటకోటయ్య గారికి ఘన సన్మాన కార్యక్రమం పలు బీసీ ముస్లిం మైనారిటీ దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముందుగా వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ద్వారా ఆశీర్వచనం కార్యక్రమం నిర్వహించారు। సమావేశంలో పలువురు బీసీ సంక్షేమం కోసం మద్దుల వెంకటకోటయ్య గారికి సమస్యల గురించి తెలియజేశారు। రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే పట్నం విజయ్ కుమార్ జాతీయ సంఘ అధ్యక్షులు, సామాజిక అధ్యక్షులు, ఉద్యమ నేత మద్దుల వెంకటకోటయ్య గారి నాయకత్వం, మద్దుల వెంకటకోటయ్య గారి నాయకత్వం, మద్దుల వెంకటకోటయ్య గారి నాయకత్వం। ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గ స్థాయి కార్యక్రమం జరుగుతుంది। దీనికి అనేక మంది బీసీ పెద్దలు పాల్గొంటుంది। వేదిక ఉన్నటువంటి బీసీ సోదరి వారికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారం। ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ శాఖ నుండి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇచ్చారు। మా రాష్ట్ర అధ్యక్షులు వారు వై నాగేశ్వరరావు గారు, మా ఇన్ఛార్జి నౌకాలమ్మ గారు, అనేక మంది బీసీ పెద్దల ద్వారా వారందరూ కూడా ఏకగ్రీవంగా వెంకటకోటయ్యని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది। ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా 2024లో కూడా చూశారు। బీసీలు ఎక్కడ చూపిస్తారు, ఓటు రూపంలో చూపిస్తారని అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలిసిపోయింది। కాబట్టి బీసీలకి అన్యాయం జరిగితే మళ్ళీ 2029లో చూపిస్తారని భయపడుతూ మనకు రావాల్సిన వాటా ఎక్కడ రావాలి, చట్టసభలో బీసీ బిల్లు పెడితే మాత్రమే మన హక్కులు మనకు వస్తాయి అని ప్రతి బీసీ సోదరుడు కూడా తెలుసు। మనకు రావాల్సిన వాటా, మనకి ఎన్ని సీట్లు రావాలి, అన్ని సీట్లు రావాలంటే మనకి బీసీ బిల్లు పెట్టాలి, మనకి రిజర్వేషన్ కావాలి। రిజర్వేషన్ ఉన్నప్పుడే మన అసెంబ్లీలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, మనకు ఉన్నటువంటి లోక్సభలో కావచ్చు మన సీట్లు మనకు వస్తాయి। అది అందరికీ తెలుసు కాబట్టి మా జాతీయ అధ్యక్షులు వారు తప్పకుండా ఒకటే డిమాండ్ అయింది, బీసీ బిల్లు పెట్టాలి, చట్టసభలో